హాయ్ హలో వెల్కమ్ టు నేను మీ రాకేష్. తెలంగాణలో నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ బీసీలకు ఓసీలకు మంచం పోతుందా కంచం పోతుందా అన్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో ఈరోజు జాగృతి నాయకులు తీన్మార్ మల్లన్న ఆఫీస్ క్యూన్యూస్ ఆఫీస్పై దాడి చేసినటువంటి ఆ సంఘటన మనం పొద్దున్న చూస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఈ విషయం ఎంతవరకు సమంజసం, వరుసగా జర్నలిస్టుల మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టులు దాస శ్రీనివాస్ గారు, జర్నలిస్ట్ డాక్ గారు, అలాగే సుదర్శన్ గారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ దాడిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఏందనే విషయాన్ని అయితే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి దాడి ఏది ఉందో దాడికి సంబంధించిన విషయంలో రెండు వర్గాలకు సంబంధించిన ప్రజలు విపరీతమైనటువంటి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను జరిగినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే వ్యాఖ్యల ఉద్దేశంగానే జరిగింది దాడి, దీన్ని ఆ జర్నలిస్టుల మీద దాడిగా చూడొద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కానీ జాగృతి నాయకులు కానీ మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు అంటే సీనియర్ జర్నలిస్టులు యూనియన్ నాయకులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే జర్నలిస్ట్ మీద దాడిగానే చూడాలా, లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా జరిగినటువంటి దాడిగా చూడన్నా, ఇది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? రెండు రకాలుగా. ఆయన చాలా కాలం నుంచి జర్నలిజంలో ఉన్నాడు. జర్నలిస్టుగా దాడి ఎందుకు చూడొద్దు? అంటే వాళ్ళు అగ్రకులాధిపత్యాలు మైకులు పట్టుకొని కెమెరాలు పట్టుకుంటేనే జర్నలిస్టులా? మిగతా బహుజనులు కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకుంటే జర్నలిస్టులు గారా? ఇది అన్యాయం. ఇది తోటి జర్నలిస్టులంతా కూడా, మేధావులంతా కూడా దీన్ని ఖండించాలి. జర్నలిస్ట్ అంతా కూడా, సీనియర్ జర్నలిస్టులు అంతా కూడా వాళ్ళ వ్యక్తుల మీద దాడులు జరిగినప్పుడు మొత్తం బట్టలు దించుకొని బయటకు వస్తారు. అది పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చుకోవాలి. సీనియర్ జర్నలిస్టులు అంతా కూడా వాళ్ళు ముక్త కంఠంతో మల్లన్న ఆఫీస్ మీద దాడిని ఖండించాలి. ముఖ్యంగా ఇది ఎట్లా ఉండిందంటే, జియా కూడా మేకల మండిలో కూడా ఇంత ఉండదు. పొద్దుగల మీరు పోయి చూడండి, ఇలా సండే, ఎప్పుడన్నా సండే పోతే బాగా మేకలు దిగుతాయి ఆడ, రక్తం అంతకంటే ఎక్కువ రక్తపాతం. అంటే ఇది మనుషులా లేకుంటే మృగాల ఇల్లు? తోటి జర్నలిస్టు మీద ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడుకోవాలి. ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంది కదా, ప్రజాస్వామ్యంలో ఎవరో ఏదైనా మాట్లాడవచ్చు. నీకేమన్నా అభ్యంతరకరం ఉంటే నువ్వు ఏదైనా కంప్లైంట్ చేయి, నువ్వు చర్చలు చేయి, సమాజం దృష్టికి తీసుకురా. అంతేగాని నువ్వు రౌడీగా ప్రవర్తిస్తా అంటే ఎట్లా? మీరు ఉన్నదే ఎంతమందికి? వీడికడ మంది లేరు. వీళ్ళు ఉన్నదంతా 2 కోట్ల మంది. అన్యాయం కదా. జర్నలిస్టుల పరంగా చూసుకున్నా కూడా వాళ్ళు ఉన్నది ఎంతమంది జర్నలిస్టులు? సోమరిగూడ ప్రెస్ క్లబ్ పోతే అందరు లెక్క తేలుతుంది మొత్తం. పిడికడ మంది లేరు ఇల్లు. అంటే వాళ్ళు పట్టుకుంటే మైకులు జర్నలిస్టులు, వాళ్ళు కెమెరాలు పట్టుకుంటే జర్నలిస్టులు, కానీ ఇతరులు పట్టుకుంటే మైకులు జర్నలిస్టులు గారు, ఇతరులు కెమెరాలు పట్టుకుంటే జర్నలిస్టులు గారా? ఇది అన్యాయం. ఇది సమాజం చూస్తుంది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ అది చాలా వరకు అది నడవదు. ఇప్పటివరకు నడిచింది. నేను చూసిన వరకు అయితే ఆంధ్రోళ్ళు కూడా ఇంత దోపిడీ చేయలేదా తెలంగాణని? కల్వకుంట్ల ఫ్యామిలీ చేసినంత, వెలమ జాతి చేసినంత దోపిడీ ఆంధ్రోళ్ళు కూడా చేయలేదు. అన్ని సంవత్సరాలు పాలన చేశారు కానీ వాళ్ళు కూడా చేయలేదు. వీళ్ళైతే అరాచకం. వీళ్ళకి తెలియక ఎక్కడ పైసలు దాచుకున్న తెలియక మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో వీళ్ళు పెట్టి వచ్చారు పైసలు. అంటే పవర్ ఎవరున్నా వాళ్ళతోని సన్నిహితం పెంచుకొని వాళ్ళ మీద కేసులు లేకుండా చేసుకుంటున్నారు. అది కాని పని. అది భవిష్యత్తులో తప్పనిసరిగా బహుజనుల రాజ్యం అనేది ఒకటి వస్తుంది. తీన్మార్ మల్లన్న అనేవాడు ఒక వ్యక్తి కాదు, శక్తి. అది ఆ శక్తి కింద ఇవన్నీ కూడా బలాదూరు అయిపోతాయి. డెఫినెట్లీ వచ్చేది బీసీల రాజ్యమే, బహుజనుల రాజ్యమే. డెఫినెట్లీగా వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పాలి. ఇది ఇంతకుముందు వరుసగా అంటే జరుగుతున్నాయి దాడులు. సేమ్ ఇలాగే ఎవరు ప్రశ్నించే వాళ్ళ మీద జరుగుతున్న దాడులుగానే చూడొచ్చా? మల్లన్న మీద దాడిని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఏమైనా ఉంటుంది అంటారా? ఇక్కడ రీసెంట్గా రెండో దాడి మీడియా పైన. మొట్టమొదటిగా మహాన్యూస్ పైన దాడి జరిగింది. ఆ తర్వాత వాంటెడ్లీ ఆంధ్రజ్యోతి ఎవరైతే రాధాకృష్ణ చేసిండు ఒక ఆర్టికల్, దాని చుట్టూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మీడియా పైన దాడి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న పైన దాడి ఏదైతే ఉందో, ఆయన ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి అంటూ ఉన్నారు. సో నేనేమంటున్నానంటే, వీళ్ళు భారత న్యాయ వ్యవస్థ మీద కావచ్చు, భారత రాజ్యాంగం మీద కావచ్చు, వీళ్ళకి నమ్మకం లేదు. అందుకే కేసీఆర్ గతంలో చెప్పిండు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే చట్టాల మీద, రాజ్యాంగం మీద గౌరవం లేని వాళ్ళే ఇలాంటి భౌతిక దాడులకు దిగుతారు. సో ఇది పరోక్షంగా అంబేద్కర్ పైన దాడి జరిగినట్టే. ఈరోజు తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఇప్పుడు దాడి చేసారు పొద్దున 11:30కి. తర్వాత ఇంతకుముందు పోయి మండలి చైర్మన్ కంప్లైంట్ చేశారు. ఎథిక్స్ కమిటీకి ఆయన వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా రూల్ 260 ఏదో ఉంది, దాని ప్రకారం ఆయన పైన చర్యలు తీసుకోని చెప్పేసి అన్నారు. అదే ప్రాసెస్. అంటే ఎప్పుడైతే సిస్టంలో ఉండి సిస్టంలో ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఈ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని కావచ్చు, రాజ్యాంగ శాసనాలకు విరుద్ధంగా పాలన చేసి
తీన్మార్ మల్లన్న పైన కావచ్చు, రగన్న పైన కావచ్చు, నా పైన కావచ్చు, చాలామంది పైన అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టి మాలాంటి వాళ్ళని చిత్రహింసలు పెట్టడానికే వాళ్ళు సపరేట్గా SOT అనేటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వింగ్ను తయారు చేసారు. వాళ్ళ పని ఏంది? టాస్క్ ఫోర్స్ ఉంది, కానీ టాస్క్ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా SOT అని తీసుకొచ్చారు. SOT యొక్క పని ఏంది అంటే కేసీఆర్ పైన కానీ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ పైన మాట్లాడుతున్న వాళ్ళని పెడుతున్నారు. వాళ్ళని అక్రమంగా దొంగతనంగా కిడ్నాప్ చేసి తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేయాలని చెప్పేసి గతం చేశారు. సో వాళ్ళకి సిస్టమ్ తెలుసు. అంటే అధికారంలో ఉన్నప్పుడు అట్లా చేశారు, సిస్టమ్కి వ్యతిరేకంగా మీరు. ఇప్పుడు అధికారం కోల్పోయారు. సో ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైన చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పోవాలి అంటే టైం పడుతుంది. అంత టైం తీసుకోవద్దనే దాంట్లో భౌతిక దాడులకు తెగబడ్డారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ కవితకు బీసీ ఉద్యమాలకు సంబంధం లేదు. అసలు గత 10 సంవత్సరాలు ఒక సీఎం కూతురిగా ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, ఏనాడైనా బీసీలకు జరిగినటువంటి అన్యాయం కేసీఆర్ 32% ఉన్న రిజర్వేషన్ 23% తగ్గించినప్పుడు ఆనాడు ఎప్పుడు కూడా మాట్లాడలేదే కవిత. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ జగడం ఏతుందో, ఇటు అన్నా చెల్లెల మధ్య జరుగుతున్నట్టు వాళ్ళ మధ్య అధికార పోరాటం అవుతుందో దానిలో భాగంగా ఈరోజు బీసీలను వాడుకోవాలని చూస్తున్నారు. ఏం రైట్ ఉంది బీసీలకు సంబంధించిన వాడుకోవడానికి? ఈరోజు బీసీలు కొత్తగా ఇప్పుడే మీరు ఉద్యమాలు చేస్తేనే బీసీలు తెరపైకి వస్తున్నారా? బీసీలు అవేర్నెస్ అవుతున్నారా? ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా అంటే బీసీల అంశం ఏదైతే తెరపైకి వస్తుందో మరొక పోరాటం తీసుకురావడం వీళ్ళకు అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద చేస్తున్నారు. మండల ఉద్యమం నుంచి మొదలు అంతకు ముందు నుంచి కూడా మండల ఉద్యమానికి ముందు నుంచి కూడా ఎప్పుడైతే బీసీలు అవేర్నెస్ అవుతున్నారో దానికి కౌంటర్గా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఈ బీసీల ఉద్యమాన్ని కవిత వాడుకోవాలని దానిలో ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగిందని చెప్పేసి ఈరోజు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము అందరం కూడా భావిస్తాను. ఇది తీన్మార్ మల్లన్న ఒక్కడిపై జరిగిన దాడి కాదు, ఇది ఒక బీసీ సమాజం పైన జరిగినటువంటి దాడి. ఎంత దారుణంగా అంటే ఈరోజు క్యూనిస్ ఆఫీస్కి వస్తే మొత్తం రక్తపు మడుగులో ఈ క్యూనిస్ ఆఫీస్ అంతా ఉంది. అంటే ఎంత పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టించరు. ఈరోజు బీసీల గురించి తీన్మార్ మల్లన్న ఒక పార్టీ పెడుతున్నాడు. సో ఎక్కడ ఈ కవిత కూడా వాళ్ళ కుటుంబంలో విభేదించి తను కూడా ఒక ఓన్ పార్టీ పెట్టడం దానిలో ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ స్పేస్ను వాడుకోవడం దానిలో ప్రయత్నం జరుగుతూ ఉంది, అంటే బీసీలను మోసం చేయడానికి ఇదంతా. సో ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న కూడా నిన్న సాయంత్రం జహీరాబాద్లో పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా ఉండడానికే కవిత ఈ యొక్క భౌతిక దాడులు చేసి బీసీ సమాజాన్ని భయపెట్టాలని దాంట్లో ఒక ప్రయత్నం చేసింది, సక్సెస్ అవుదాని దాంట్లో ఒక భ్రమంలో ఉంది. కానీ ఇది ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఇది మీరు ఇలాంటి దాడులు భౌతిక దాడులు గతంలో చాలా చూసాం. 10 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఏ వ్యవస్థలో వాడుకొని ఎంత ఎలా చూసారు. ఆనాడే మేము భయపడలేదు, ఆనాడు ఎక్కడ కూడా మేము కనీసం వెనకడు వేయకుండా వీరోచితమైన పోరాటం చేసి ఎంతవరకైనా సరే ప్రాణాలకు తెగించిన పోరాటం మిమ్మల్ని గద్దెదించి తెలంగాణను కల్వకుంట్ల కాలకేయుల దాస్య శృంఖలాల నుంచి మేము స్వేచ్ఛా వాయువులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం. సో దానిలో భాగంగానే ఇప్పుడు కూడా మీరు అధికారంలో లేరు, మీతో ఏం ఇలాంటి భౌతిక దాడులతో మేము భయపడేంత సినిమా లేదు ఇక్కడ. దయచేసి ఇలాంటి చిల్లర మల్లర పనులు మానుకోకపోతే, బీసీ సమాజం తిరగబడితే మీ అయ్యది కావచ్చు, మీ అన్నది కావచ్చు, మీ బావది కావచ్చు, లేకపోతే ఇంకెవరు ఉన్నారు కదా, మీరు మీ పూసలు వదిలిపోతాయి. మీ యొక్క రాజ్యం ఏదైతే ఉందో, మీ కల్వకుంట్ల రాజ్యం అనుకుంటున్నారో, లేకపోతే మీ కుటుంబం నియంత్రణ ఏదైతే అనుకుంటారో ఇవన్నీ కూడా కూలిపోతాయి అనే విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిందిగా. ఇది హెచ్చరిక కాదు, వార్నింగ్ అనుకోండి, ఇంకేదని అనుకోండి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వరుస దాడులు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ఏ ఇంకా అధికారంలో ఉందేమో అన్నట్టుగా దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళను ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద అందరి మీద వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే జర్నలిస్టు సంఘాలుగా మీరు అంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి దాడులకు సంబంధించిన విషయంలో ఏం చెప్పదలుచున్నారు? రెండవది ఈ వరుస దాడులు ఇలాగే కొనసాగితే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మరి తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉండాలి? ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో వ్యాఖ్యలు ఏమైనా ఉండేది అంటే వాటిని కోర్టుల ద్వారా వెళ్ళకుండా దాడుల ద్వారా తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఇచ్చేటువంటి వార్నింగ్ ఏంటి? సో నేను ఒకటే చెప్పదలుచుకున్న ఏంటంటే, దాడి ఎవరి మీద జరిగినా దాన్ని ఖండించాల్సిందే ప్రతి ఒక్కరు. ఇప్పుడు మల్లన్న పోయి ఇంకొకరి మీద దాడి చేసినా మేము ఖండిస్తాం. ఇప్పుడు మల్లన్న మీద దాడి జరిగింది, మొన్న ఆయన గిరీష్ దారమోని మీద దాడి జరిగింది, ఆ రోజు కూడా మేము ఖండించినాం. ఇప్పుడు మల్లన్న అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు ఒక ఆఫీస్ అన్న తర్వాత ఒక వ్యవస్థ నడుస్తుంది. ఇక్కడ మీరు 100 మంది వచ్చి దాడి చేసి ఒక రక్తపాతం సృష్టిస్తే ఎవరికి ఇక్కడ డ్యామేజ్ జరిగేది? సో అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది.
సో ఖచ్చితంగా ఈ భౌతిక దాడులని ఖండించాల్సిందే ఎవరైనా సరే. ఇప్పుడు మల్లన్న అన్న దాంట్లో మీకు తప్పు అనిపిస్తే మీకు డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి, మీరు మాట్లాడండి. అయినా ఈ తెలంగాణలో మీకు వచ్చిన బూతులు ఎవరికి వస్తాయి? కేంద్ర మంత్రిని పట్టుకొని కేసీఆర్ రండా అన్నాడు. దాని మీనింగ్ ఏందన్నది కవిత గారు విడమరిచి చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో దాని తర్వాత కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్ లా దగ్గర నుంచి దిగలే చాలాసార్లు. అవి ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి. మరి దాన్ని విడమరిచి చెప్పాలి. మరి ఆమె తల్లి కాదా, మరి ఆమె మహిళ కాదా? ఎవరైతే లా కొడుక అని తిట్టిరో మీ కుటుంబం అంతా, మరి వాళ్ళ తల్లులు కాదా? మరి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? మరి కవిత అదే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు నేరెళ్ళ ఇష్యూ జరిగింది మీ అన్న నియోజకవర్గం సిరిసిల్లలో. ఆ నియోజకవర్గంలో జరిగిన మీ అన్న జరిపిన దాడిలో మొత్తం సంసారాలకు పనికి రాకుండా దాదాపు 8 మంది యువకుల్ని కొట్టిరు, 3rd డిగ్రీ ప్రయోగించారు. మరి ఆనాడు ఆ గాయపడ్డ తల్లులు కాదా? ఆ తల్లిదండ్రులు తల్లులు కాదా? మరి ఆనాడు ఈమె మాట్లాడిందా? ఫస్ట్ మీరు బీసీ అంటున్నారు కదా, బీసీల భూములు ఏవైతే మీరు కబ్జా చేసి బ్లూ షీట్లు నాటిరో కవిత గారు, ఫస్ట్ మీరు వాటిని ఆ బ్లూ షీట్ తొలగించండి. మీ బినామీల పేర్లతో ఉన్న భూముల్ని ఈ సమాజానికి తెలంగాణకి అంకితం చేసి అప్పుడు బీసీ గురించి మాట్లాడండి. 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు సంపాదించి ఇవాళ ఉనికి కోసం ఇది ఒక అంశం దొరికిందని ఆ లైన్ పట్టుకొని ఇప్పుడు దాడికి ప్రయత్నం చేసేది. దాడి వల్ల ఏంది? ఈమె నేను ఇంకా ఉనికిలోకి వచ్చినా లేకపోతే ఇంకోటి చేసినా, ఫస్ట్ మీరు మీ కుటుంబం తేల్చుకోండి. ఫస్ట్ మీ కుటుంబం మీరు తేల్చుకున్న తర్వాత ఇతర వాళ్ళ గురించి మాట్లాడండి. ఇప్పుడు మీ మీద ఈ పదం వాడిండని అంటున్నారు కదా, మల్లన్న మాట్లాడి అంటున్నారు కదా, మరి మీ అన్నట్టుపాయ ఇంతవరకు ఎందుకు మాట్లాడకపోయా? మీ తండ్రి గారు ఎందుకు రెస్పాండ్ కాలే? ఇవి ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు వీళ్ళు చెప్పండి. ఫస్ట్ మీరు సమాజానికి ఆన్సర్ చేయండి. ఫస్ట్ మీరు బీసీ అంటున్నారు, బీసీ సమాజానికి ఆన్సర్ చేయండి. ఇట్లా దాడులు చేసుకుంటూ వెళ్తే ఎంతమంది మీద దాడులు చేసుకుంటూ వెళ్తారు? అసలు వీళ్ళు పవర్లో ఉన్నారా, అపోజిషన్లో ఉన్నారా? ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పాలి. వీళ్ళు ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ సైలెంట్గా ఉండడము, వీళ్ళు చేసిన అవినీతిని బయట పెట్టకపోవడము, ఎవడేం చేయలేడు మమ్మల్ని అనుకున్న దాంట్లో భాగంగా జరుగుతున్నాయి ఈ దాడులు. ఈ గవర్నమెంట్ కూడా ఆన్సర్ చేయాల్సిందే. సో సపోర్ట్ చేస్తుందని నేను అనను, కానీ మరి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకు వీళ్ళని ఇంకా వీళ్ళ గురించి ఆలోచించట్లేదు? మేము ఎవ్రీడే మాట్లాడుతున్న భూముల విషయంలో అందరూ కలిసే ఉన్నారు దొంగలంతా అని. ఇప్పుడు ఇక్కడ అది కనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు ఓసారి చూస్తుంటే. సో అందుకే గవర్నమెంట్ ఇమ్మీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద దాడి చేసినా ఇట్లాంటి దాడులని ఖండించాల్సిందే. అంటే మంచంపొత్తు కంచంపొత్తుకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు జర్నలిస్టులు కానీ మేధావులు కానీ ఎవరు స్పందించకుండా దాడి జరిగిన తర్వాతనే స్పందించడం హాస్యాస్పదం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా జాగృతి వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా దాని మీద కామెంట్లు చేయడం చేస్తాను. స్పందించమనండి, కేసీఆర్ని స్పందించమనండి, నా కూతుర్ని ఇట్లా అంటారని స్పందించమనండి, మా చెల్లిని ఇట్లా అంటారని కేటీఆర్ని స్పందించమనండి, హరీష్ రావుని స్పందించమనండి, ఫ్యామిలీలో ఫస్ట్ వాళ్ళని స్పందించమని చెప్పండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను ఒక సామెతలాగా చెప్పిన నా ఇంటర్వ్యూ ఇప్పుడే జస్ట్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది, నేను ఒక సామెత అది దానిలాగా నేను చెప్పిన ఆమెకి నాకు అసలు నేను ఏ రకంగా ఆమె గురించి మాట్లాడతాను అంటున్నారు. సరే మీకు అది ఇబ్బందిగా అనిపించుండొచ్చు, ఆమె మహిళ కాబట్టి మీకు ఇబ్బందిగా అనిపించుండొచ్చు. ఇంకొక పద్ధతిలో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి, డెమోక్రటిక్గా మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇక మీరు నోరు తెరిస్తే కాలు అడుగు బయటేస్తే ఇక లోపలేసుడు, అరెస్టులు చేసుడు, చంపుడు, దాడులు చేసుడేనా? ఎంతకాలం ఇట్లా నడుస్తుంది? దీని ద్వారా మీరు రాజకీయంగా ఏం లబ్ధి పొందుతుంది? నేను ఇప్పుడు చెప్తున్నా, ఇవాళ మల్లన్న ఆఫీస్ మీద ఇవాళ దాడి జరిగింది. 1.5 month బ్యాకే నా ఆఫీస్ దగ్గర వీళ్ళు రెక్కి చేయించింది. ఈమె 2 మనుషులతో ఈమె రెక్కి చేయించింది నా ఆఫీస్ దగ్గర. నేను దాని తర్వాత వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఏం చేయాలనుకుంటున్నారని. సో మనకు అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, ఆ మనుషులు ఎవరో తెలియకపోవడంతో మనకు తెలిసిన సోర్స్ అది వాళ్ళ దగ్గర నుంచి. ఈమె చేసే వ్యవహారం అంతా ఇట్లే ఉంటుంది. ఇవేంటంటే ఒక టెర్రరైజ్ చేస్తుంది, మొత్తం వ్యవస్థను అంతా టెర్రరైజ్ చేస్తుంది. వాడు భయపడాలా? ఎవడు భయపడతాడు తెలంగాణలో? ఎవడు భయపడతాడు? అధికారంలో ఉన్నప్పుడే ఎవడు భయపడలే మీకు, ఎవడు భయపడతాడు? సో ఇదంతా కూడా పెద్ద డ్రామా కంపెనీ, ఇది పెద్ద డ్రామా కంపెనీ. సో ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీలో తెలుసుకున్న తర్వాత జనంలోకి రండి. అప్పుడు మీరు బీసీలు అంటారా, ఎస్సీలు అంటారా, ఎస్టీలు అంటారా? మొత్తం వీళ్ళు కబ్జాలు చేసిన భూములన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలవే. ఈమె సంపాదన అంతా ఇంత కాదు, 1000 కోట్ల రూపాయలు సంపాదించింది. పెద్ద ఎత్తున బ్లూ షీట్లు పెట్టి ఈమె కవిత అంటే ఈమె పర్యాయ పదాలు బౌన్సరు, బ్లూ షీటు, భూమి. ఫస్ట్ ఈమె ఫస్ట్ సమాధానం చెప్పిన తర్వాత యువతల గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ. అంటే ఈరోజు మల్లన్న ఆఫీస్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయంలో ఆ రక్తం అవన్నీ చూస్తూ ఉంటే అది కేవలం బెదిరించడం కోసం జరిగిన దాడిగా చూడాలి, అంటే హత్యా ప్రయత్నంగా ఏమన్నా చూడాల్సిన అవసరం ఉందనుకుంటారా? 100%
హత్య చేయడానికే ప్రయత్నం చేసిండు వాళ్ళు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆ టైంకి అక్కడ గన్మెన్లు ఉన్నారు కాబట్టి, తర్వాత మా వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ సిబ్బంది కానీ లేకపోతే టీం మెంబర్ల టీం ఉన్నారు కాబట్టి అసలు యాక్చువల్గా హత్య జరగకుండా ఆగినట్టుంది. లేకపోతే 100% టీం మెంబర్లను చంపేస్తే బీసీ ఉద్యమాన్ని ఆపొచ్చు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుంది కల్వకుంట్ల కవిత. ఇప్పుడు కల్వకుంట్ల కవిత నిజంగా ఇక్కడ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, లేకపోతే 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది కదా, అట్లా మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మనం గతంలో చెప్పినాం. టీం మెంబర్లో చాలాసార్లు కూడా మార్నింగ్ న్యూస్లో చెప్పిండు, నిన్న కూడా చెప్పిండు. అయితే ఆమెకు అది నచ్చుతలేదు. అంటే బీసీల గురించి నేను రైలు రోకో చేస్తా, బీసీల గురించి నేను ధర్నా చేస్తా, బీసీల గురించి ఢిల్లీ పోతా అని అంటుంది. అరే అనే అర్హత లేదమ్మా నీకు. ఎందుకనంటే నువ్వు గతంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, తర్వాత ఎమ్మెల్సీగా ఇప్పుడు కొనసాగుతున్నావు. 10 ఏళ్ళు మీ నాయన అధికారంలో ఉన్నాడు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు కూడా అధికార పార్టీలో భాగస్వామిగా ఉన్నావు. ఉన్నప్పుడు మాట్లాడని అంటే అప్పుడు 33% ఏది బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉంటే దాన్ని 23% కుదిస్తే కనీసం ఒక ప్రెస్ మీట్ కానీ, ఒక ప్రకటన కానీ, ఒక మాట కానీ మాట్లాడినటువంటి కల్వకుంట్ల కవిత ఇయ్యాల గురించి బీసీల గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు అని చెప్పేసి మనం మాట్లాడిన మాట వాస్తవం. అది వాస్తవమే. ఒకవేళ ఆమె దానికి చర్చకు రెడీగా ఉంటే రెడీగా మాట్లాడవచ్చు. కానీ అట్లా కాకుండా ఆమె ఏమనుకుంటుందంటే అసలు యాక్చువల్గా ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి, అంటే హత్యలు చేయాలి. ఒక ఇద్దరు ముగ్గురిని ఒకవేళ చంపేస్తే మొత్తం బీసీ ఉద్యమం మొత్తం కూడా అణిగిపోతుంది, అణచివేయచ్చు. తర్వాత మొత్తం కూడా ఆమె పార్టీ పెట్టాలనుకుంటుందట. అని నేను పార్టీ పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ బీసీ పార్టీ అనేటువంటిది వస్తే కూడా నష్టం జరుగుతుంది అనుకుందో, మరి ఏమనుకుందో తెలియదు. ఎందుకంటే ఆమె మనసుల మాట మేము ఎట్లా చెప్తాం. కానీ మొత్తం మీద ఒక భయోత్పాతాన్ని సృష్టించాలనేటువంటి ఒక దృక్పథం మాత్రం కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక వాట్సాప్ చాటు 2 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసిండ్రు. క్రియేట్ చేసి ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు దొరికిరు కదా, ఆ దొరికిన వాళ్ళ దగ్గర అవి వాట్సాప్ చాట్లు ఉన్నాయి. ఆ వాట్సాప్ చాట్లల్లో ఈ కల్వకుంట్ల కవిత బ్యాచ్ అంతా మొత్తం టోటల్గా అందులో బ్యాచ్ ఉన్నది. వీడికి వచ్చిన వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి. అయితే అలా తీర్మానాలను చంపేయాలి, మొత్తం భయోత్పాతాన్ని సృష్టించాలి, క్యూ న్యూస్ పైన పూర్తిగా మొత్తం ధ్వంసం చేసేసేయాలి, మొత్తం ఇక ఎవ్వడు కూడా మాట్లాడొద్దు, మనం అంటే ఒక గజ్జును వణుకాలి. ఇగో ఇటువంటి పరిస్థితిలో ఉన్నారంట. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. పాత రాతి యుగంలో కొత్త రాతి యుగంలో లేం మనుషులం. కాబట్టి ఆమె అనుకుంటుంది, భ్రమపడుతుంది, అంటే పైసలు ఉంటే ఏమైనా జరుగుతుందని చెప్పేసి అనుకుంటుంది. అయితే ఒకసారి కేసీఆర్ కూడా అంటాడు, నిజంగా ఒకవేళ డబ్బులు తర్వాత అధికారం మాత్రమే పనిచేస్తుంది అనుకుంటే అధికారంలో ఉన్నాడు ఎప్పుడు కూడా దిగిపోడు, ఎప్పుడు కూడా ఆడే కొనసాగుతాడు. ఎందుకంటే నా దగ్గర పైసలు ఉంటాయి, తర్వాత అధికారం ఉంటుంది, ఈ 2 ఉంటాయి కాబట్టి ఆడెప్పుడు దిగిపోడు అని చెప్తాడు. అంటే ఈమెమనుకుంటుందంటే పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చు, కిరాయి గుండాలను పెట్టుకొని బెదిరించవచ్చు, చంపేయచ్చు. చంపేస్తే నేను ఇక ఈ మొన్నటిదాకా వడ్డానన్నారు ఆమెని, ఏమన్నా అన్నారు, లిక్కరో బిక్కరో అదన్నారు. ఇప్పుడు ఇది అంటే ఎవరినైనా చంపేస్తుంది ఆమె, అంటే గజ్జును వణుకాలే, భయపడాలని చెప్పేసి అనుకుంటుందేమో తెలియదు. నిజంగా ఒకవేళ అంటే నీ గురించి మాట్లాడేటువంటి మాటలు ఏమైనా ఒకవేళ ఉంటే నాకు తెలిసి అయితే యాక్చువల్గా ఆయన సామెతలాగా చెప్పి అని చెప్పేసి అంటున్నారు. అయితే నిజంగా ఒకవేళ అట్లా అనిపిస్తే నువ్వు ఉన్నది ఎమ్మెల్సీ పదవిలో ఉన్నావు, తర్వాత ఆయన కూడా ఎమ్మెల్సీగానే ఉన్నాడు, మీ ఇద్దరు కూడా మండలిలో ఇద్దరు కూడా సభ్యులే, ఇద్దరు ఒకటే క్లాస్మేట్స్ అన్నట్టు ఇప్పుడు అంటే దాంట్లో ఎమ్మెల్సీలుగా ఉన్నారు. మరి ఉన్నప్పుడు నువ్వు మాట్లాడవచ్చు, లేకపోతే అటేటో మాట్లాడతావని చెప్పేసి సోషల్ మీడియాలో నువ్వు అడగొచ్చు, లేకపోతే మీడియాలో వచ్చి మీడియా సమావేశం పెట్టి మాట్లాడవచ్చు. అది కూడా చేయకుంటే నాకు ఇది ఎంత ఇష్టం లేదనుకుంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళ్ళేసి నువ్వు కేసు వేయచ్చు, అంటే ఎట్ట మాట్లాడతావని చెప్పేసి. ఇవన్నీ కూడా చేయకుండా ఇవన్నీ పక్కకు పెట్టేసి కొంతమందిని గుండాలను పంపిస్తాం, వాళ్ళకి పైసలు ఇస్తాం. ఎందుకంటే పైసలు బాగా సంపాదించినావు కదా, నువ్వు సంపాదించినాం కాబట్టి పైసలు ఇచ్చేసి గుండాలను పంపిస్తాం, మేము తింపేస్తాం అంటే నిజంగా ఒకవేళ చంపేయాలి ఇటువంటివి మేము కూడా వేయాలనుకుంటే ఇప్పుడు ఇదే దొరికిరు ఆడ. ఎందుకంటే మొత్తం కూడా అది గన్మెన్ల గన్ను తీసుకొని తీర్మానాలను కాల్చడానికి ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ మళ్ళీ గన్ను రాక్కొని గాల్లో కాల్పులు జరిపారు 6 రౌండ్లు. అట్లా కాల్పులు జరపాల్సి వచ్చింది. మొత్తం కూడా రక్తపాతం. మా వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో చూడాలి ఇంకా ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఏ హాస్పిటల్ ఉన్నారో ఏం కథనో తెలియదు. ఇప్పుడు అక్కడ గాంధీ హాస్పిటల్లో కొంతమంది జాయిన్ అయ్యారు అంటున్నారు, ఎవరెవరు జాయిన్ అయ్యారు వాళ్ళందరి గురించి ఇప్పుడు వారది, ఎందుకంటే ఇప్పటిదాకా అంతా కూడా అంతా నడిచింది కదా. కాబట్టి నేను ఏమంటున్నా, ఒక భయోత్పాతాన్ని సృష్టించి తర్వాత ఒక హత్యా రాజకీయాలు చేయడం ద్వారా అడ్డుకోవచ్చు అనుకుంటే ఆమె భ్రమ మాత్రమే. ఎందుకంటే తెలంగాణ సమాజం ఎప్పుడో మేలుకున్నది, అందులో బీసీ సమాజం పూర్తిగా క్లియర్గా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా వాటా మాకు కావాలి, మేము ఎంత ఉన్నామో మాకు అంత కావాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అంటే అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మేము మొత్తం బీసీలను అణచేస్తాం, ఒకవేళ పార్టీ పెడదామని చెప్పేసి 99% పార్టీ పనులు పూర్తయినాయి, ఇంకొక శాతమే మిగిలి ఉంది. ఇక జస్ట్ ఇంకా కొన్ని రోజులైతే త్వరలో ఈ ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన ఇవాళ తీర్మానాలను ప్రకటన చేసిండు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా నేను పార్టీ పెడతాను అనుకుంటే వీళ్ళు పార్టీ పెట్టుడేంది, ఈ కథ ఏందని చెప్పేసి అనుకుందో మరి ఏమనుకుందో తెలియదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా నా గురించి మాట్లాడితే ఇక మొత్తం గజ్జును వణుకాలే, చంపేస్తుందిరా అనేటువంటి ఒక భయం క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటుందేమో. గతంలో
ఎవరు హిట్లర్ లాంటి వాళ్ళే, మొత్తం కూడా ప్రపంచాన్ని గడగడలాంచినటువంటి హిట్లర్ లాంటి వాళ్ళే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినరు. నువ్వెంత, నీ కథ ఎంత? కాబట్టి భయం ద్వారా, భయోత్పాతాన్ని సృష్టించడం ద్వారా, లేకపోతే చంపేయడం ద్వారా నువ్వు చేయాలనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి వెంటనే కల్వకుంట్ల కవితని వెంటనే అరెస్ట్ చేసి లోపల పడేయాలి. తర్వాత ఇప్పుడు ఎవరైతే గూండాలు ఉన్నారో, ఎవరైతే ఆ కిరాయి మనుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేసి లోపలేయాలి. లోపలేసేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. దీనికి జర్నలిస్టులు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మేము ఇద్దరం కూడా వెల్ ట్రైన్డ్ జర్నలిస్టులం మేము. ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఇప్పుడు అనుకుంటుంటారు అసలు యాక్చువల్గా యూట్యూబర్లు అంటే యూట్యూబ్లో జర్నలిస్టులు కాదు అని చెప్పేసి. వెల్ ట్రైన్డ్ జర్నలిస్ట్ నేను. ఈనాడులో నాది ప్రస్థానం, ఈటీవీలో ప్రస్థానం ప్రారంభమైంది ఈనాడు జర్నలిస్ట్ స్కూల్ నుంచి. తర్వాత మల్లన్న కూడా ఆయన ఎంసీజీ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఆయన జర్నలిజంలో ప్రొఫెషనల్ ఆయన. అట్లా రకరకాలుగా చాలా ఛానల్లో పనిచేసిండు ఆయన. అయితే ఇటువంటి జర్నలిస్టుల పైన దాడి జరగడాన్ని 100% జర్నలిస్టు సమాజం అంతా కూడా ఖండించాలి. తర్వాత ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా, ఎందుకంటే మనం ఇప్పుడు పాతరాతి యుగంలో, కొత్త రాతి యుగంలో లేము. ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఇటువంటి ఒక ప్రజాప్రతినిధి పైన, చట్టసభలో ఉన్న ఒక వ్యక్తి పైన ఈజీగా దాడులు చేయగలుగుతున్నాము అంటే మనం ఎక్కడికి వెళ్తాం అన్నట్టు. కాబట్టి 100% ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాలి. తర్వాత అన్ని పార్టీలు కూడా మొన్న నిజంగా కూడా స్పందించడం మంచి పరిణామం అది. కాంగ్రెస్ పార్టీ కూడా మంచిగా స్పందించింది, అన్ని పార్టీలు కూడా స్పందించినాయి ఇక్కడ మహానుష్ పైన దాడి జరిగినప్పుడు. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇటువంటి దాడులను మనం ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి, తర్వాత ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కల్వకుంట్ల కవితని వెంటనే తీసుకుపోయి లోపలేసేసేయాలి. లోపలేసిన తర్వాత దర్యాప్తు జరిగి, ఎందుకంటే ఆ వాట్సాప్ చాట్లు, కథా కార్ఖానా, తర్వాత వచ్చినటువంటి కార్లు, ఆ వచ్చినటువంటి మనుషులు, ఇవన్నీ కూడా కొన్ని విజువల్స్ ఉంటే ఆ ఫస్ట్ హార్డ్ డిస్క్లు కూడా ఎత్తుకొని పోయారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి మన దగ్గర. అయితే ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారము హత్య చేయడానికే వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి ఎందుకంటే ఒక పద్ధతి ప్లాన్ ప్రకారం చేసినప్పుడు 100% 307 పెట్టచ్చు. 307 పెట్టేసి, అంటే పాత చట్టాల ప్రకారం 307 పెట్టేసి ఆమె లోపలేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. తర్వాత బీసీ వాదులందరూ కూడా, బీసీ సంఘాలన్నీ కూడా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే బీసీల కోసం మాట్లాడుతున్నందుకే తీర్మాన మల్లపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బీసీ సమాజం అంతా కూడా మేల్కొన్నది. ఆల్రెడీ నిజంగా కూడా చైతన్యమైనరు. ఈ చైతన్యమైన దాన్ని తట్టుకోలేకనే ఈ దాడులు జరుగుతూ ఉంది. కాబట్టి 100% అందరూ కూడా దీనిపైన ఖండించాలి. తర్వాత ఆమెని తీసుకొని లోపలేయాల్సిన అవసరం 100% ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ దాడిని జర్నలిస్టులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అనే విషయం కూడా అర్థం కానటువంటి పరిస్థితులు మనకు కనుగొంది. వరుసగా మహాన్యూస్ మీద కానీ, లేదంటే ఏబీఎన్ మీద దాడులు చేసినటువంటి పరిస్థితులకి సంబంధించిన విషయంలో మళ్ళీ ఈరోజు క్యూ న్యూస్ మీద కూడా దాడి జరిగింది. మరి ఈ దాడిని ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మిగతా వాళ్ళు కానీ ఎందుకు వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? మరి ఇలాంటి దాడులకు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయాన్ని ఎందుకు వాళ్ళు చెప్పట్లేదు? ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి మీద దాడి జరిగితే మిగతా చిన్న చిన్న ఛానల్ నడిపించేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి అయితే జర్నలిస్టులు అడుగుతూ ఉన్నారు. ఒకవేళ మల్లన్న మాట్లాడినటువంటి మాటల మీద మీకు అభ్యంతరాలు ఉండేదంటే మండలిలో కానీ, ఈరోజు దాడి జరిగిన తర్వాత మండలిలో మీరు కంప్లైంట్ ఇచ్చారు. అదేదో కంప్లైంట్ ముందే ఇచ్చి, అలాగే అవసరమైతే పోలీసు యాక్షన్ కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదంటే కోర్టుకి వెళ్ళచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా దాడులు చేసేటువంటి సంస్కృతి బహిరంగంగా ఈరోజు మీరు చేస్తూ ఉన్నారంటే ఇది దేనికి సంకేతం? మరి పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్న కవిత తీన్మార్ మల్లన్న కూడా పార్టీ పెట్టడం అనేది జీర్ణించుకోలేకనే ఈ దాడి చేసిందా అనే ఆ ప్రశ్న అయితే మనం లేవనెత్తుతా ఉన్నారు. మరి